ఈ సినిమా రిలీజు, హిట్టు అనేది చూస్తే, ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో హైకోర్టు, గవర్నమెంట్ చాలా ఇష్యూస్ జరిగినాయి ఈ సంక్రాంతి టైంలో. 'రాజా సాబ్' అయితే టికెట్ రేట్ ఆ రోజు నైట్ దాకా రాలేదు. మీరు కూడా చూసారు. మీ సినిమాకు ముందే వచ్చింది. కానీ టికెట్ రేట్లు పెంచడం ఉపయోగం ఉందంటారా? ఈ కాస్టింగ్‌లకి ఈట్లికిని? అంటే ఒకటి సార్ డెఫినెట్‌గా ఇప్పుడు అదే ఏంటంటే, ఇప్పుడు మన 'పవన్ కళ్యాణ్' గారు అన్నారు. ఏమని పెద్ద సినిమాలకు ఒక టికెట్ రేటు, చిన్న సినిమాకు ఒక టికెట్ రేటు పెట్టేస్తే ప్రతిసారి ఈ ప్రాబ్లమ్ రాదు అని. యాక్చువల్‌గా తెలంగాణ గవర్నమెంట్ కూడా అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక టికెట్ ప్రైజింగ్ ఇచ్చేయండి. మా సినిమా బడ్జెట్‌లు ఏంటో మీకు స్టార్స్ బట్టి గానీ ఇయన్నీ తెలిసిపోతా ఉన్నప్పుడు, ఈ సినిమా మేము కావాలంటే మీకు అన్నీ సబ్మిట్ చేస్తాం. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ. ఈ సినిమాలు ఇంత బడ్జెట్ సినిమాలకి ఇంత పెంచుకోండి. ఇంత బడ్జెట్ సినిమాలు ఇంత పెట్టుకోండి అని ఇచ్చేస్తే ఎవరికీ ఆ ప్రాబ్లమ్ ఉండదు. ప్రతిసారి ఆ డిస్కషన్, ఆ ఇష్యూయే రాదు కదా అని అడుగుతున్నాం అనమాట మేము. అంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ గారిది తీసినప్పుడు అనిల్ గారు అది కూడా 300 కోట్లతో చేసింది. దానికి అంత టికెట్ రేట్ హైప్ లేదు. అందువల్ల ఆ ఫిగర్ కనిపించింది అంటారు. అంటే ఇంత హైగా లేదు కదా రేటు. ఎందుకు సార్ ఏపీలో దానికి ఎంత ఉందో దీనికి అంతే ఉంది. సేమ్ ప్రైస్. సేమ్ ప్రైస్. సేమ్ ప్రైస్ పెట్టాం. యాహ్! ఆ జియో, ఈ జియో ఒకటే. మీరు చెక్ చేసుకోండి. నేను ఆ జియో కాపీ తెప్పించి ఇది పెట్టాను. సేమ్ ప్రైస్ పెట్టారు దానికి. ఇది ఎలా ఉంది? ఇదే నెంబర్ దగ్గర ఆగుద్ది అనిపిస్తుంది మీకు? మనం సార్ నేను ఫస్ట్‌లో ఎక్స్‌పెక్టెడ్ 400-500 మధ్యలో అవుద్ది అనుకుంటున్నాను. ఇవాళ కూడా నేను అదే దాంట్లో ఉన్నాను. అంటే నేను చాలామంది డిస్ట్రిబ్యూటర్లతో అందరితో మాట్లాడితే వాళ్ళు సంక్రాంతి అయ్యేసరికి అందరూ బ్రేక్ ఈవెన్‌కి చేరిపోయారు. అవును. ఈ వీక్ అంతా మీకు ప్రాఫిట్లు, వాళ్ళ కమిషన్స్ కమిషన్స్ అవన్నీ. అదే చెప్తున్నారు. ఎవరు ఫోన్ చేసినా సార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాం. 20% కమిషన్ ఎక్కువ చూస్తున్నాం ఈసారి అని. అంటే అది ఆ సంక్రాంతి ఆ గ్రేసు ఈసారి వచ్చిన 4 సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అయినాయి. అవును సార్. మన ఫస్ట్ చిరంజీవి గారు టేక్ ఆఫ్ చేస్తే లాస్ట్ వచ్చిన మన శర్వాది అది కూడా బ్రేక్ ఈవెన్ అయిందని అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. వెరీ గుడ్. అంటే నెక్స్ట్ సంక్రాంతికి ఒక 10 సినిమాలు వస్తాయి అనిపిస్తుంది. అదే సార్ 7, 8 సినిమాలు అంటున్నారు. మరి చూడాలి.